పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ 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 గాయత్రి సమేత వీరట వీర్స్వకర్మ పరమేశ్వర స్వామి మరియు వరసిద్ధి వినాయక స్వామి వార్ల దేవస్థానం పెద్దనందిపాడు రోడ్డు ఎంవీఆర్ విశ్వబ్రాహ్మణ కాలనీ నందు ఆదివారం సాయంత్రం 6 గంటలకు వ్యాఖ్యాత హరే కృష్ణ శ్రీ గోకుల నందన దాస వారి ఆధ్వర్యంలో జరిగింది. చిన్నపిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చిన్నపిల్లలు ఫోన్స్ కి టీవీలకి ఎడిక్ట్ అయిపోతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని వీటి ద్వారా పిల్లలకి మన ఆచారాలు సంప్రదాయాల గురించి తెలియజేయడం, పెద్దలతో క్రమశిక్షణ కలిగిన విధానాన్ని అలవాటు చేయడం మరియు మహిళలకు పెద్దలకు భగవద్గీత శ్లోకాలు మరియు భాగవతముల గురించి తెలియజేయడం, అలాగే ప్రతి ఆదివారం కూడా సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి చిలకలూరిపేట పట్టణంలోని వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం జయ కుంజ విహారీ జయ కుంజ విహారీ జయ రాధ మాధవ జయ కుంజ జయ గోపి జన వల్లభ జయ గోపి జన వల్లభ జయ గిరివరాధారి జయ జన వల్లభ జయ గిరివరాధారి జయ గోపి జన వల్లభ జయ గిరివరాధారి జయ యశోదనందన జయ యశోదనందన జయ యశోదనందన జయ యశోదనందన వ్రజ జన రంజన యశోదనందన వ్రజ జన రంజన యమున తీరా వనచారి యమున తీరా. కృష్ణ మూమెంట్ మొత్తం కూడా బ్రహ్మ మధ్య గౌడీయ సాంప్రదాయం. కాబట్టి ఇది 4 సాంప్రదాయాలు ఉన్నాయి కదా మనకి. ఏమేస్తాయంటే బ్రహ్మ సాంప్రదాయం, రుద్ర సాంప్రదాయం, స్త్రీ సాంప్రదాయం, కుమార సాంప్రదాయం. ఈ 4 సాంప్రదాయాలు ఇది బ్రహ్మ సాంప్రదాయం. కాబట్టి ఆచార్య పరంపర ఇందులో మనం చదవచ్చు చక్కగా. అంతేగాని గుడికి రాసింది కాదు, ఊహించి రాసింది కాదు, ఏదో విద్వాంసంగా పాండిత్యంతో రాసింది కాదు. ఇది యాజ్ ఇట్ ఈస్. భగవద్గీత యథాతథం ఉందా? యథాతథం. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ శ్రీకృష్ణ భగవానుడు ఏ ఉద్దేశంతో అయితే ఇది చెప్పారో అదే ఉద్దేశంతో వివరణ ఉంటుంది కదా. మనం ఏ ఉద్దేశంతో చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు? మనకు భగవంతుడు కూడా సంబంధాన్ని డెవలప్ చేసే విధంగా అదే భక్తి యోగం. ఆ భక్తి యోగ కోణమే ఉంటుంది తప్ప లౌకికమైన కోణం అనేది ఇందులో ఉండనే ఉండదు. లౌకికమైన కోణం ఉంటే ఈ భగవద్గీత శ్లోకం చదువు నీకు ఇది జరుగుతుంది, ఈ శ్లోకం చదువు నీకు ఇది జరుగుతుందని చెప్పాలి. కానీ ఎక్కడ కూడా మీరు భగవద్గీత చదవగలిగితే ఎక్కడ కూడా ఒక్క పాయింట్ కూడా భౌతికమైన లాభాన్ని ఇక్కడ చెప్పాల్సి. భక్తి కోణమే చెప్తారు. నీకు అవసరమైనది భక్తే. ఎందుకంటే నీకు మెయిన్గా నువ్వు 100 పనులు చేసినా నీకు అర్థం కావడం చెప్తున్నాను. సపోజ్ ఒక పిల్లవాడు ఉన్నారండి, మీ పిల్లవాడు తగ్గిపోయాడు. మీరు ఏది తింటున్నా, ఏది దానం ఇస్తున్నా, ఏ తపస్సు చేస్తున్నా నాకు చేయబడి అనమాట, నన్ను గుర్తుపెట్టుకుని చేయబడినాడు భగవంతుడు. అందుకే మీరు ఇప్పుడు చక్కగా టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు కదా, చేస్తుంటారు కదా. ఎందుకు ప్రదక్షిణ చేస్తాం? అయా నేను చేసే ప్రతి పని, నేను వేసే ప్రతి అడుగు నీ చుట్టే తిరుగుతా. నీ చుట్టూ తిరగటం అంటే నీ ఆలోచనతోనే తిరగాలి తండ్రి. అర్థమైంది నా పుట్టిన పాయింట్? అది చెప్తానండి. నేను వేసే ప్రతి అడుగు గురు చుట్టూ తిరుగుతున్నానా? నేను వేసే ప్రతి అడుగు, నేను చేసే ప్రతి ఆలోచన నీ చుట్టూనే తిరగాలి. అంటే నువ్వు సెంటర్ అవ్వాలి. నీకు సంబంధంతోనే నేను చేయాలి, నీ సంబంధంతోనే నేను పని చేయాలి, నీ సంబంధంతోనే నేను తినాలి, నీ సంబంధంతోనే నేను జనాలు కలవాలి. అర్థమైంది నా పాయింట్? ఎందుకు సంబంధం? అదే నిత్య సంబంధం.
నిత్య సంబంధం అది కాబట్టి ఇక్కడ ప్రాక్టికల్గా గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాం. నువ్వే మనం మాట తిరుగుతూ ఉంటాం, ఎవడెవడెవడో తిరిగేస్తూ ఉంటాం. 108 ప్రశ్నలు 2 ప్రశ్నలు బయటికి పని చేసేటప్పుడు ఈ కృష్ణ చెప్పాడా లేదా అనేది ఆలోచించాం. నాకు నచ్చింది చేసేస్తాం. ప్రదక్షిణ చేశాడే, ప్రదక్షిణ చేసినప్పుడు ఆయన అయ్యా కృష్ణ నీ చుట్టూ తిరుగుతా అన్నాడే, మరి ఇక్కడ ఆలోచన చేసినప్పుడు ఆయన ఆలోచన ఎందుకు తీసుకోవట్లేదు? అర్థమైన నా పాయింట్. ఎందుకంటే చెప్తారన్నమాట, గురువు సామాన్యుడు కాదు. అంటే యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్య ప్రసాద నగతి కుతోపి ధ్యాయం స్తువం తస్య యశస్త్రి సంధ్యం వందే గురో శ్రీచరణారవిందం. ఎవరి యొక్క అనుగ్రహం చేత భగవంతుని యొక్క అనుగ్రహం దొరుకుతుందో ఆ వ్యక్తి గురువు, ఆచార్య. మరి ఆ ఆచార్య చెప్పిన మాటలు మనం వినాలా లేదా? ఏం మాతాజీ? అది ప్రతిరోజు మనం ఏం చేయాలి? నామం చేయాలి. చేరవద్దా? హరే కృష్ణ 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపించండి. ఆయన గురించి చర్చించుకునే కొద్దీ నీకు ఆనందం పెరుగుతుందా? ఇప్పుడు నాకు ఆనందం పెరుగుతుందా లేదా? నేను కంటిన్యూగా చెప్తానే ఉన్నాను, హ్యాపీగా చెబుతున్నా కదా, ఆనందంగా చెబుతున్నా. కానీ మనం యాక్చువల్లీ 8